గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం కేబీఆర్ పార్క్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మనకి అంతా వన్ వే అయితే నడుస్తుంది. ఇక్కడ ఫ్లైఓవర్ అయితే కడుతున్నారు అనమాట. సో అందువల్ల ఇదంతా వన్ వే అయితే చేశారు. దీనివల్ల ఇక్కడ మనకి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉంది, అంతేకాకుండా బసవతారకం హాస్పిటల్ ఉంది. అక్కడ ఉండే పేషెంట్లు కానీ, లేకపోతే ఇక్కడికి కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఇక్కడ మనకి ఆఫీస్కి వెళ్ళే ఎంప్లాయీస్ కానీ చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇక్కడ మనకి చాలా మంది పోలీస్ సిబ్బంది అయితే కూడా ఉంది. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ కూడా వాళ్ళు ఈ ట్రాఫిక్ని అయితే క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి చాలా మంది అయితే పబ్లిక్ అయితే ఉన్నారు. వాళ్ళు కూడా ఒకసారి అడిగి అసలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ట్రాఫిక్ అది ఎలా ఉంది? ట్రాఫిక్ ఉంది. ఓకే, ఎంతసేపు అయింది మీరు అక్కడ స్టార్ట్ అయ్యి? హాఫ్ అన్ అవర్ అవుతుంది అక్కడి నుంచి. ఓకే, మీరు ఏం చేస్తున్నారు మామూలుగా? మెడికల్ ఫీల్డ్. మెడికల్ ఫీల్డ్. ట్రాఫిక్ అంతరాయం ఎలా ఉంది చూస్తుంటే? ఫుల్ ట్రాఫిక్ ఉంది. రోడ్ బంద్ చేసారు అక్కడ. ఓకే, ఇది ఈ రోజేనా ఇంత ముందు ఎప్పుడైనా చూసారు మీరు? ఈ రోజే. ఓకే, ఇది మీకు ఇన్ఫార్మ్ చేశారా మరి ఏమన్నా? ఏం చేయలేదు, ఎవరు చేయలేదు. సడన్ గా జరగడం వల్ల సడన్లీ ఆ రోడ్ మొత్తం బంద్ చేసారు. చెక్ పోస్ట్ రోడ్ బంద్ చేసారు. ఓకే, ఎందుకని అడిగారా మామూలుగా? అక్కడ ఆగనేసలే ఎవరిని ట్రాఫిక్ వాళ్ళు. ఇక ట్రాఫిక్ ఎంతసేపు నుంచి ఉంది ఇది? ఈ ట్రాఫిక్ 1 అవర్ నుంచి ఉంది బ్రో. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను పంజాగుట్ట నుంచి వస్తున్నా. అక్కడి నుంచి ఎలా ఉంది ట్రాఫిక్ అంతా? పంజాగుట్ట ఎల్వి ప్రసాద్ డౌన్ నుంచి ఫుల్ ఉందన్న. ఫుల్ ఉంది. ఇది మీకు తెలుసా మామూలుగా ముందుగా? ఇది అంటే ముందు తెలియదు, ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఓకే, ఇది ఎన్ని రోజుల నుంచి అంటారా సుమారుగా? ఏమో తెలియదు, నా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. మాక్సిమం ఈ రోజే స్టార్ట్ అయినట్టు ఉంది. Problem here. Lot of problem. Lot of time has been wasted. Okay. I'm from Delhi. Okay. But it take half an hour from here. Half an hour? Yeah, extra half an hour. तुमको पता है ये ट्रैफिक? I heard in the paper. Okay. I just saw in the paper. Okay. That this is the issue. Okay. So it is taking a lot of time. It's wasting a lot of time. There's no alternate route. Okay. Is there any chance to another plan to? No, I have to go by this route. I have to come by this route. Okay. So for the full day, I have to waste another 1.5 hour. Okay. I will limited time. I'm coming from outside. Okay. To clear the traffic, you have any suggestions? I think they have to look. I'm not the right judge for this. I'm not the traffic management person. Okay. So they are the better judge. Okay. Hi bro. Hi చెప్పండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉప్పల్ నుంచి వస్తున్నాం. ఉప్పల్ నుంచి వస్తారు. ట్రాఫిక్ అది ఎలా ఉంది? ఇంత ముందుకే కరెక్ట్ బాగుంది. ఓకే, ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే, ఎందుకో తెలుసా ఇది అవుతుంది అని? ఇది ఒక కేపీఆర్ చుట్టుపక్కన మొత్తం ఒక ఫ్లైఓవర్ వేస్తారు. ఓకే, ట్రాఫిక్ ఫ్రీ గురించి. ఓకే. బట్ ఏంటంటే 2 years వరకు ఉంటుంది అంతే. 2 years వరకు ఉంటుందా? మరి ఈలోపు మరి ఏమన్నా మార్పులు చేస్తారంట? మరి ఇది పెద్దది కదా ఈ రోడ్డు, ఎక్కువ వెహికల్స్ ఇక్కడే తిరుగుతుంటాయి కదా? ఏమో నాకు తెలిసి పాసిబుల్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఏం చేయలేరు. ఇప్పుడు అంతా ఇదంతా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇదే ఏరియా ఉంటుంది. సో మనమే పబ్లికే ఏదైనా ఆల్టర్నేటివ్ వేరే చూడాలి. ఓకే, పబ్లికే చూసుకుంటే బెటర్ అంటారు. మైదుపట్నం నుంచి అటు నుంచి వెళ్ళాలి. ఓకే, నాకు తెలిసి అటు కూడా ట్రాఫిక్ అవుతుంది. ఏది ఎటు సైడ్? మేదుపట్నం అటు సైడ్ నుంచి. మరి ఈ ఏరియాలో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? నాకు తెలిసి ఇంకా ట్రాఫికే ఉంటుంది ఆల్మోస్ట్. అటు సైడ్ లేదు కానీ ఇక్కడ నుంచి ఉంది. అక్కడ బాగానే ఉందా? ఎక్కడి నుంచి ఉంది మీరు వచ్చిన దారిలో? అపోలో నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకే, సుమారు ఎంతసేపు పట్టింది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి? 10 minutes. 10 minutes పట్టిందా? పోలీస్ వాళ్ళని అడిగితే అట్లా వెళ్ళండి, ఇది జామ్ అయిపోయింది అని చెప్పారు. థ్యాంక్ యూ బ్రో. సో ఇక్కడ చాలా మందికి తెలియదు అనమాట. అంటే ఇక్కడ ట్రాఫిక్ అయితే ఉందని తెలుసు కానీ ఎందుకని కూడా తెలియట్లేదు. ఇక్కడ పోలీసు వాళ్ళు మనకి పంపిస్తున్నారు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి. మేము ఆ సైడ్లో వస్తున్నాం తప్ప మాకు కొంచెం అవగాహన కూడా లేదన్నారు. చాలా వరకు చాలా మందికి అయితే తెలియదు. ఇంకా చాలా మంది పబ్లిక్ కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా వస్తారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? కూడా ECIL. ఓకే, ఇక్కడ ట్రాఫిక్ అది ఎక్కువ ఉంది కదా, ఒక వే నుంచి వెళ్ళేవి ఒక నుంచి వచ్చాయి. ఇప్పుడు మొత్తం వన్ వే నడుస్తుంది కదా, సో ఇది ఎలాంటి ఇబ్బందికరం? అప్పుడు 75%, ఇప్పుడు 100% అంతే. ఓకే, కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది, ఎప్పుడు ఉంటుంది అంతే. మేము రెగ్యులర్ కమ్యూటర్స్ కదా, రెగ్యులర్ ట్రాఫిక్. కాకపోతే ఈ డైవర్షన్ కదా ఎక్కువ ఉంది.
పాత షోరూమ్ ఉండే కదా హార్లీ డేవిడ్సన్, ఓకే ఓకే అది బంజారా హిల్స్ అది, అక్కడ నుంచి ఉంది. సో ఇక్కడ కొంతమంది పబ్లిక్ ఏమన్నారంటే ఇక్కడ మనకి ఇది చేసేది ఈ ఫ్లైఓవర్ వర్క్స్ కూడా జరిగేది కేవలం మన కోసమే కాబట్టి ఒక 1 year 2 years మనం అడ్జస్ట్ అయితే ఇంకా తర్వాత నుంచి ఇంకా ఫ్రీగా వెళ్ళే ప్రయత్నం చేయొచ్చని కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇంతే కాకుండా ఇక్కడ చాలా మంది పబ్లిక్ వస్తున్నారు, వాళ్ళు కూడా అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి ఫ్లైఓవర్ వర్క్స్ జరుగుతుంది కదా, అందుకని చెప్పేసి ఇది మూసారు. ఎలా ఉంది ట్రాఫిక్ అంతా, ఎక్కడి నుంచి వస్తారు? హెవీ ట్రాఫిక్, బంజారా హిల్స్ జూబ్లీస్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఓకే, అక్కడ నుంచి ఫుల్ హెవీ. ఓకే, అక్కడ నుంచి ఎంతసేపు పడుతుంది మీకు రావడానికి? నాకు ఎగ్జాక్ట్ 25 minutes పట్టింది. 25 minutes. మామూలుగా అది ఎంతసేపు పడుతుంది? మామూలుగా అయితే 10 minutes లో వచ్చేస్తాం. Okay. 25 minutes పట్టింది. నేను ఇంకా నానాక్రమం కూడా పోవాలి. ఓకే, అటు నుండి ఈజీగా వెళ్ళిపోయాడిని. ఈ రూట్ తిరిగేసరికి నాకు ఇటు లాంగ్ అయిపోతుంది, హెవీ ట్రాఫిక్ అయిపోయింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే అపోలో. ఓకే, ట్రాఫిక్ అది ఎలా ఉంది ఇప్పుడు? మామూలుగా 1 way నడుస్తుంది కదా. అంటే ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, మనం కూడా ఓకే అడ్జస్ట్ అవ్వ పోవాల్సింది, ఇంకా ఏం చేయలేము కదా. ఓకే, మామూలుగా ఎంత 1 way ఉంది కదా, ఇంతకుముందు ఎంత సమయం పట్టేది, ఇప్పుడు ఎంత సమయం పడుతుంది మీకు? రఫ్లీ నేను పోవాలంటే 40 minutes పట్టేది. Okay. మరి ఇది ఈ రోజే స్టార్ట్ అయింది, మరి చూడాలి రేపటి నుంచి టైం ఎట్లయితుంది. ఓకే ఓకే, మరి స్టూడెంట్స్ గారు ఇబ్బందికరంగా ఉండదా మరి? ఇది మనకి ఇంకా 2 years ఇలా జరుగుతుంటే మనకి ఇబ్బందికరంగా ఉండదు కదా స్టూడెంట్స్కి? 100% ఇబ్బంది ఉంటుంది. ఇంకా దే హ్యావ్ టు టేక్ యాక్షన్ అబౌట్ దట్. ఓకే, ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఒక స్టూడెంట్గా మీరే సజెషన్ ఇస్తారు? సజెషన్ అనేది ఏం లేదు, యాజ్ యూజువల్ ఉండుంటే బాగుండేది. ఓకే, ఇప్పుడు ఇది మేము 2 turns తిరిగి మళ్ళీ అక్కడే పాయింట్ దగ్గర వెళ్తున్నాం, మళ్ళీ అక్కడి నుంచి డిస్పాచ్ అవ్వాల్సిన ఓకే ఇదైతుంది, ప్రాబ్లం అవుతుంది. ఓకే, మామూలుగా వెళ్ళేదానికంటే ఎక్కువ తిరిగి 2 times తిరగడం అవుతుంది. అవును. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీనగర్ కాలనీ నుంచి. శ్రీనగర్ కాలనీ నుంచి. సో ట్రాఫిక్ అది ఎలా ఉంది ఎప్పుడు మీద పోలుస్తుంటే? టూ మచ్గా ఉంది. ఇంకోటి వీళ్ళు ముందుగానే అలర్ట్ చేయడము వీళ్ళ వల్ల కాలేదు యాక్చువల్గా. ఇప్పుడు ఇంత ట్రాఫిక్ అవుతుందన్నప్పుడు అసెస్ చేసి ముందుగానే ప్రాపర్గా సార్ట్అవుట్ చేస్తూ సిగ్నల్స్ కానీ రోడ్స్ కానీ ఇంత ఇప్పుడు అటు నుంచి వచ్చే వాళ్ళందరినీ ఈ రోడ్లో నుంచి డైవర్ట్ చేశారు. అప్పుడు ఎంత జామ్ అవుతుంది ఆ రోడ్స్ అన్ని. ఇప్పుడు 2 way ఉండేదంతా 1 way చేశారు. హైటెక్ సిటీ వెళ్ళాలనుకున్న వాళ్ళు, గచ్చిబౌలి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఎటు వెళ్ళాలనుకున్న అందరికి ఇదే 1 road పెట్టారు. ఇప్పుడు నేను గచ్చిబౌలి వెళ్ళాలి, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర బ్లాక్ చేసేసారు, ఇవి పంపించారు. జస్ట్ నేను అక్కడ ఒక 100 meters వెళ్ళిపోయి ఉంటే నాకు వచ్చేసేది దారి. అక్కడ నుంచి మళ్ళీ ఇదంతా యూటర్న్ తీసుకొని మొత్తం తిరుక్కొని రావాల్సి వస్తుంది. నాకు సెమినార్ ఉంది, ఎంత లేట్ అవుతుంది. అక్కడ ఒక కానిస్టేబుల్స్ ఉన్నారు, వాళ్ళు సివిల్ వాళ్ళు లేకపోతే ట్రాఫిక్ వాళ్ళు అర్థం కావట్లేదు. ఏదో బర్రెలు తోలుతున్నారు మనుషుల్ని. ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోయారు వీళ్ళు, ప్రాపర్గా ట్రాఫిక్ మేనేజ్ చేయలేకపోయారు వీళ్ళు, మొత్తం ఫెయిల్ అయిపోయారు వీళ్ళు. అదంతా ఇంత టూ మచ్ ట్రాఫిక్, ఇంత ఉండి వీళ్ళు. సో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది ఇవాళ స్టార్టింగ్ డే, ఫస్ట్ డే 18th నుంచి అన్నారు. ఇది ఇంత ఏమంటారు ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, టీవీ యాడ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిలో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయొచ్చు కదా అందరికి అర్థమయ్యేలాగా. పేపర్లో ఏదో పెట్టారు అంటున్నారు, ఎప్పుడు పెట్టారు, ఏం పెట్టారు? నేను ఇన్స్టాగ్రామ్లో చూసా, దాంట్లో 44,000 మందితో ఉన్నారు దాంట్లో చూసేవాళ్ళు. ఇంతమంది, ఇంత హ్యూజ్ పబ్లిక్, ఇంత పెద్ద సిటీకి పబ్లిష్ చేసే ప్లాట్ఫామ్ అదేనా? పేపర్ సరిపోతుందా? టీవీలో అన్ని పిచ్చి యాడ్స్ అవన్నీ వస్తాయి కదా, దాంట్లో కూడా చేయాలి కదా, అందరు చూసుకుంటారు కదా. ఒక 1 week నుంచి దీని గురించి ప్రాపర్గా అందరిని అలర్ట్ చేస్తుంటే అందరు కొంచెం అవేర్నెస్ వస్తుంది కదా. ఈ ఏదో పోలీసు వాళ్ళు ఏదో క్రిమినల్ని చూసినట్టు అందరిని తరగడం, బర్రెల కింద నెడుతున్నారు, అవి చూస్తున్నారు. కానీ స్మార్ట్గా కమ్యూనికేట్ చేయాలి కదా అందరికి అర్థమయ్యేలా పబ్లిక్కి. అక్కడ ఫెయిల్ అయ్యారు, అట్టర్ ఫ్లాప్ అయ్యారు వాళ్ళు అక్కడ. ఇది మనకి 2 years అయితే ఉంటుంది అంటున్నారు కదా, మరి ఏమో నాకు కంప్లీట్ డీటెయిల్స్ తెలియదు. నేను 18th నుంచి ఉంటుందని విన్నాను, కానీ ఎన్ని రోజులు ఉంటుందో ఎప్పటి వరకు అనేది నాకు తెలియదు. మరి ఇలాగే ఉంటే పరిస్థితి ఏమంటారు? 2 years ఇలాగే ఉంటే చాలా దారుణం ఇది. సో ఆఫీస్కి కానీ ఇంకెక్కడ వేరే రూట్స్ చూసుకోవాలి. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. అది అలా ఉంటే మాత్రం టూ మచ్ హెక్టిక్, అది అన్బైరబుల్, ఇంపాసిబుల్. అలా ఈ రోజు నేను ఇక్కడే, నాది ఇక్కడ నుంచి 2 kilometers. నా ఆఫీస్ ఇది ఇల్లు వచ్చి బేర్లీ ఒక 4.5 kilometers ఉంటుంది అంతే. దానికోసం నేను మొత్తం తిరిగి రావాలంటే 10K మొత్తం. ఓకే, 4 నుంచి 10 అయింది, మరి టైం కూడా ఎక్స్ట్రా అవుతుంది. మరి ట్రాఫిక్ కూడా చూడండి, ఇది జస్ట్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఇది అంతే. సో చూసారు కదా వీడియో. యాక్చువల్గా ఈ రోజు మనం ఈ కేబీఆర్ పార్క్ దగ్గర 1 way ట్రాఫిక్ గురించి అయితే మనం పూర్తి వివరాలు అయితే చెప్పే ప్రయత్నం చేసాము. ఇక్కడ ఉన్న పబ్లిక్ ఏమంటున్నారంటే ఇక్కడ మాకు ఈ డెవలప్మెంట్ చేయడం మాకు చాలా మంచిగానే ఉంది, కాకపోతే మరి కొంచెం ట్రాఫిక్ ఎక్కువైతే ఉందన్నారు. సో దీన్ని క్లియర్ చేస్తే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో చూసారు కదా ఈ వీడియో. ఇలాంటి మంచి కంటెంట్ మన ఐ డ్రీమ్లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా.